నువ్వు ఎప్పుడూ కూడా జీవితంలో ప్రశాంతంగా, హాయిగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ 7 విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకు. అర్థమైందా? మనం సంతోషంగా, హాయిగా ఉండాలి అంటే ఈ విషయాలను పొరపాటున కూడా ఎవ్వరితో పంచుకోకూడదు. ఇక అందులో మొట్టమొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితిని ఎదుటివారికి అస్సలు చెప్పకు. నీ గతంలో జరిగిన దుఃఖాన్ని, బాధని ఎప్పుడు ఎవరికైనా చెప్పుకున్నావు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు చులకన అవుతావు తప్పితే నీకు అక్కడ అస్సలు మర్యాద దొరకదు. మనం ఎవరితోనైనా సరే మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గిపోతుందిలే అని భ్రమపడతాం. కానీ ఎవరి నోటిలో కూడా ఏ మాట ఎక్కువ కాలం దాగదు అని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు కదా. సమయం మారే కొద్దీ మనుషులు మారిపోతూ ఉన్నారు. అలాంటి కాలంలోనే ఇప్పుడు మనమున్నాం. పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు. కాస్త జాగ్రత్త. నీ పర్సనల్ విషయాలు అందరికీ కూడా ఇలా ఒక్కొక్కరికి తెలిసిపోతే వారి దృష్టిలో నువ్వు ఒక బలహీనుడు అయిపోతావు. అలానే అదే నీ బలహీనంగా మారిపోతుంది. నువ్వు ఒక చేతకాని వాడివి అని చెప్పి అందరూ అనుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా గతంలో నీకు జరిగిన బాధలు, అన్యాయాలు, అవమానాల గురించి పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే అలా నీ పూర్తి పరిస్థితిని తెలుసుకున్నవారు నీకు సాయం చేయడం కూడా మానేస్తారు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే నీకు కనిపించడము మానేస్తారు, నీతో మాట్లాడడము మానేస్తారు. ఇన్ని చేసినా కూడా పైగా నీ గురించి ఇతరులకు చెడ్డ ప్రచారం కూడా మొదలెడతారు. కొంతమంది నీకు సాయం చేసినా రేపటి రోజున వారు నీ నుంచి ఎక్కువగా ఆశించడం కూడా మొదలు పెడతారు. నీ బలహీనతల్ని వాళ్ళ బలంగా వాడుకొని నిన్ను నిలువునా ముంచేస్తారు. అదే నువ్వు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో నీ బాధనంతా పంచుకుంటే వారు జీవితంలో ఇంకా ఇంకా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర మీ నిస్సహాయతలను, బాధల్ని అస్సలు పంచుకోకండి. ఇక రెండవది మీ గతం గురించి. ఇంకా రేపటి రోజున మీరు ఎలాంటి కార్యాలు చేయబోతున్నారో ఆ విషయాల గురించి. ఇవి ముఖ్యంగా ఎవ్వరితో అస్సలు పంచుకోకండి. ఎందుకంటే జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా నువ్వు పంచుకుంటే అదే మీకు అనుకూలంగా ఏం మారిపోదు. మీ కథ విన్నవారికి ఏమాత్రం కూడా జాలి కలగకపోగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. పైగా మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేసుకుంటారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవం తగ్గుతుంది. అందుకే గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టు. దాన్ని ఎప్పుడు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గతం గతహ అంటూ ఉంటారు కదా, కాబట్టి అలానే ఉండు. ఎక్కడ జరిగింది అక్కడితో మర్చిపోతేనే నీ జీవితం కూడా మారుతుంది. అలానే నీ ఫ్యూచర్ ప్లాన్స్ అనేటివి ఎవ్వరికీ కూడా అస్సలు వివరించకు. ఎందుకంటే ఒకవేళ ఇవి నీ శత్రువులకు తెలిసిపోతే వారు నిన్ను అడ్డగించాలని చూస్తూ ఉంటారు. నీ మిత్రులైనా సరే నిన్ను డీమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవ్వరికీ కూడా చెప్పకు. ఒకవేళ చెప్పావే అనుకో, పొరపాటున నువ్వు వేరే లక్ష్యాన్ని ఎన్నుకొని అది ఆపేశావు అంటే నువ్వు అలా చేస్తానన్నావు, ఇలా చేస్తానన్నావు, ఏమీ చేయడం లేదని వెక్కిరిస్తారు కూడా. కాబట్టి జాగ్రత్త. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కాదని ముందుకెళ్తే నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు అని గుర్తుపెట్టుకో. ఇక మూడవ విషయం, మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకూడదు. నీకు, నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సరే, నీకు, నీ పార్ట్నర్కు ఏం జరిగినా సరే అదంతా నీ వ్యక్తిగతమైనది. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. పొరపాటున చెబితే కష్టాలు తగ్గుతాయేమో, మనసులో బాధ తగ్గుతుందేమో అని అనుకున్నావా? అది నీ పొరపాటే అవుతుంది. ఇలా ఎవరికైనా చెబితే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఆ సమయంలో మనసు నిలకడ తప్పినా ఆ సమయాన వేరే వారి ముందు మన కుటుంబ సభ్యులను అస్సలు విమర్శించకూడదు. మన ఇంట్లో జరిగే విషయాలను వారితో అస్సలు పంచుకోకండి. ఇక అలా చెప్పడం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసేలా చేస్తారు.
ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న మీ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తారు. అది ఏ బంధంలో అయినా సరే. బంధం స్ట్రాంగ్గా బలంగా ఉండాలి అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి గొడవలు వచ్చినా ఆ ఇద్దరే పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తి తల దూర్చారా, ఇక అక్కడితో ఆ బంధం అనేది సర్వనాశనం అయిపోతుంది అని గుర్తుపెట్టుకో. ముఖ్యంగా భార్యాభర్తల బంధం మధ్యలోకి మూడో వ్యక్తి అస్సలు రాకూడదు. పొరపాటున వచ్చారు అంటే ఇక మీ జీవితం, మీ కాపురం సర్వనాశనం అయిపోయినట్లే. ఇక నాలుగవది, నీ బలాన్ని, బలహీనతల్ని ఎవ్వరితోనూ అస్సలు పంచుకోకు. ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని, బలహీనతల్ని నువ్వు ప్రదర్శనలు చేస్తే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనలతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి పూర్తిగా నీ జీవితాన్ని కృంగదీయడానికి, నాశనం చేయడానికి అనుక్షణం కూడా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదో ఒక పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్త. నీ భార్యతో కూడా వీటిని అస్సలు పంచుకోకు. భార్య భర్తతో కూడా వీటిని అస్సలు పంచుకోకూడదు. ఎందుకంటే సమయాలు అన్నీ ఒకటే కాదు కదా. కానీ సమయాన ఆ బలహీనతల్ని అడ్వాంటేజ్గా కూడా తీసుకుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండు. అలా అని అన్నీ దాచిపెట్టమని నేను చెప్పడం లేదు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే, అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉంటే నీకే మంచిది కదా. ఇక ఐదవ విషయం, మీ సంపాదన వ్యయాలను ఎవ్వరికీ తెలియనివ్వద్దు. ఇది చాలా ముఖ్యమైనది. మీ ఆదాయం ఏంటో, మీ ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి నీ మీద ఆశలు అనేటివి ఎక్కువైపోతాయి. నిన్ను డబ్బులు అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వారే శత్రువులుగా మారుతారు. ఒకవేళ సరేలే మనవాళ్లే కదా అని ఇచ్చేస్తే వాటిని నువ్వు తిరిగి పొందడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడిలానే అయిపోతావు. ఒకవేళ నువ్వు తక్కువ సంపాదిస్తున్నట్లయితే మీ బంధువులు, స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం ఉంది. నీకు సాయం కావాల్సి వచ్చినప్పుడు వారు చేయడానికి వెనకాడుతారు. అందుకే నీ ఆదాయ వ్యయాలను ఎవ్వరితోనూ కూడా నువ్వు అస్సలు పంచుకోకు. జాగ్రత్త. అసలు ఈ ఆర్థిక విషయాల్లోనే బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా శాశ్వతంగా దూరమైపోతాయని గుర్తుపెట్టుకో. ఇక ఆరవ విషయం, ఈ విషయం మీకు ఏంటి అంటే, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని ఎక్కడా ఎవ్వరితోనూ పంచుకోకండి. అది మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే, అది వారికి ఏమంత ముఖ్యమైన విషయం కాదు కదా. ఆ సమయాన మీ లైఫ్ పార్ట్నర్కు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని వెక్కిరించే అవకాశం కూడా ఉంటుంది. అలా అని బయట వారితో కూడా మీకు జరిగిన అవమానాన్ని గురించి అస్సలు ప్రస్తావించకండి. ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవ్వరితోనూ చర్చించకండి. వాళ్ళు కూడా మీరు చెప్పడం వల్ల ఈ విషయాన్ని పదే పదే చర్చించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా ఏడవ విషయం, మీ స్నేహితులు ఎవరో, అలానే మీ శత్రువులు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వద్దు. ఎందుకంటే ఈ రోజున స్నేహితులుగా ఉండేవాళ్ళు రేపు శత్రువులుగా అయిపోతారు కదా. ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటున్నారో వారు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలు రాబట్టే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీకు మీ స్నేహితునికి మధ్య ఏదైనా గొడవ జరిగితే అతను వెళ్ళి మీ శత్రువుతో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. అందుకే మీ జీవితంలో మీకు మీ శత్రువులు ఎవరు, మీ మిత్రులు ఎవరు అన్న విషయాన్ని ఎవ్వరితోనూ అస్సలు పంచుకోకండి. అలా పంచుకొని మీరే బాధపడకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితం కూడా అంత మంచిగా ఉంటుంది. పొరపాటున మనవాళ్లే కదా అని ముందుకు వెళ్తే తరువాత బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఆచితూచి అడుగు ముందుకు వేస్తేనే జీవితం బాగుంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.